ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఆగస్టు 9వ తారీఖు శనివారం 2025 కుకుట శాస్త్రంలో గెలిచి రంగులు ఓడిపోయే రంగులు శుక్లపక్షం ప్లస్ పౌర్ణమి. ఈరోజు మొదటి జాములో గెలిచి రంగులు చూస్తే ఈ జాము వచ్చి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఉంటుంది. నమిలి పింగళాలు, నముళ్ళు, పసిమి నముళ్ళు, అబ్రాసులు, నమిలి పింగళ అబ్రాసులు, నమిలి పింగళాలు, తెల్ల నముళ్ళు, పాల అబ్రాసులు, నమిలి పూలాలు, శుద్ధమైన నముళ్ళు, పసిమి నముళ్ళు, పింగళాలు, శుద్ధమైన పింగళాలు, నమిలి పింగళాలు గెలుపొందురంగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కోడి కాకులు, కోడి డాగులు, కోడి కెక్కిరాలు, కోడి సేతువాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల కోడి సేతువాలు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. తర్వాత రెండో జాములో గెలిచే రంగులు చూస్తే ఈ జాము వచ్చి ఉదయం 8:30 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. కోడి డాగులు, శుద్ధమైన డాగులు, పండు డాగులు, కోళ్ళు, పసిమి కోళ్ళు, కోడి రసింగులు, శుద్ధమైన డాగులు, ఎరుపు రంగు డాగులు, పండు డాగులు, ఇటుక రంగు డాగులు, ఎరుపు మించిన పచ్చకాకి డాగులు, ఎర్ర కోడి కెక్కిరాలు, కోడి రసింగులు, శుద్ధమైన కోళ్ళు, గంధపు బొట్టు సేతువాలు, కోడి డాగులు, ఎరుపు రంగు డాగులు గెలుపొందురంగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కాకి నముళ్ళు, నమిలి పచ్చకాకులు, నమిలి రసింగులు, నమిలి అబ్రాసులు, కాకి డాగులు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. తర్వాత మూడో జాములో గెలిచే రంగులు చూస్తే ఈ జాము వచ్చి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. కాకి నముళ్ళు, శుద్ధమైన నముళ్ళు, పసిమి నముళ్ళు, నలుపు రంగు నముళ్ళు, నల్ల సలవలు, నమిలి అబ్రాసులు, కాకులు, శుద్ధమైన కాకులు, పసిమి కాకులు, నలుపు రంగు కాకులు, నల్ల మైలలు, తెల్ల బొంగ పచ్చకాకులు, పచ్చకాకులు, కాకి నముళ్ళు అనేవి గెలుపొందురంగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కోడి డాగులు, కోడి పింగళాలు, కోడి నముళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కిరాలు, కోడి అబ్రాసులు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. తర్వాత నాలుగో జాములో గెలిచే రంగులు చూస్తే ఈ జాము వచ్చి మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. కోడి పింగళాలు, తెల్ల సెంపల సేతువాలు, పాల సేతువాలు, పసిమి గల సేతువాలు, కోళ్ళు, శుద్ధమైన కోళ్ళు, పసిమి కోళ్ళు, తెల్లకోడి కెక్కిరాలు, పింగళాలు, శుద్ధమైన పింగళాలు, పసిమి పింగళాలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి పచ్చకాకులు, కోడి కాకులు, కోడి పింగళాలు గెలుపొందురంగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కాకి డాగులు, కాకి నముళ్ళు, నమిలి డాగులు, నమిలి రసంగులు, నమిలి అబ్రాసులు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. తర్వాత ఐదో జాములో గెలిచే రంగులు చూస్తే ఈ జాము వచ్చి మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:15 వరకు ఉంటుంది. కాకి డాగులు, పచ్చకాకి డాగులు, కోడి చూపు పచ్చకాకి డాగులు, కట్టు కాకులు, కాకులు, పసిమి కాకులు, శుద్ధమైన కాకులు, పసిమి కాకులు, నల్ల కాకులు, డాగలు, ఎర్ర కాకి డాగలు, ఎరుపు మించిన గట్టి కాకి డాగలు, కాకి డాగ పర్లలు, శుద్ధమైన డాగలు, పండు డాగలు, ఇటుక రంగు డాగలు, ఎరుపు రంగు డాగలు గెలుపొందురంగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నముళ్ళు, కోడి రసింగులు, కోడి సేతువాలు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు గెలిచే రంగులు. అయితే రాత్రి గెలిచే రంగులు చూస్తే ఈ జాము సాయంత్రం 6:10 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది, తెల్లవారుజాము వరకు ఉంటుంది. గెలుపొందు రంగులు చూస్తే నమిలి పింగళాలు, నముళ్ళు, పసిమి నముళ్ళు, శుద్ధమైన నముళ్ళు, పింగళాలు, అబ్రాసులు, నమిలి పింగళాలు, నమిలి పింగళ అబ్రాసులు, శుద్ధమైన పింగళాలు, పసిమి పింగళాలు, తెల్ల నముళ్ళు, పాల అబ్రాసులు, నమిలి పూలాలు, నముళ్ళు, గట్టి నముళ్ళు, నమిలి పింగళాలు అనేవి గెలుపొందురంగా ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో ఓడిపోయే రంగులు వచ్చి కోడి కాకులు, కోడి డాగులు, కోడి మైలలు, కోడి కెక్కిరాలు, నల్లబొట్ల కోడి సేతువాలు, కోడి పచ్చకాకులు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈరోజు కోడి పుంజుని ఏ దశలో పందెంలకు వదలాలి అని చూస్తే ఉత్తర దశలో అనేది కోడి పుంజుని పందెంలకు వదలవలసి ఉంటుంది. అలాగే నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూస్తే నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో నమిలి వన్నె కాకులు, ఎరుపు కాకులు ఓడిపోతాయి. నమిలి వన్నె కాకుల మీద ఎరుపు రంగు కాకులు ఓడిపోతాయి. నమిలి వన్నె కాకుల మీద కోళ్ళు ఓడిపోతాయి. కోళ్ళ మీద పసుపు రంగు డాగలు ఓడిపోతాయి. కోళ్ళ మీద నల్లపొడ కోళ్ళు ఓడిపోతాయి. ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ అనేది ఇవ్వండి.